కైకలూరులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన వేడుకలు అంబరాన్ని తాకాయి. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విజయోత్సవ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి ట్రావెల్స్ బంగ్లా వరకు నిర్వహించిన బైక్ ర్యాలీ హోరెత్తింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల జెండాలతో, కార్యకర్తల నినాదాలతో కైకలూరు వీధులు మార్మోగిపోయాయి. వేలాదిగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఈ విజయోత్సవం ఎంత ఘనంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ర్యాలీ అనంతరం ట్రావెల్స్ బంగ్లాలో జరిగిన బహిరంగ సభకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సంక్షేమం మరియు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 90% రోడ్లు, కాలువలు, విద్యుత్ సబ్స్టేషన్ల పనులను పూర్తి చేశామని, కొల్లేరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాపాలన మీద నమ్మకం లేదు. ఫైనాన్షియల్ ఎజెండా అంటే డబ్బు, కక్ష అందరి మీద. అది చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి 50 రోజులు పెట్టారు, అచ్చెన్నాయుడు గారిని పెట్టారు, అయ్యన్న పాలు వీళ్ళు వాళ్ళు కాదు, కొన్ని రవీంద్ర గారిని అందరినీ జైళ్లకు పాలు చేసి కక్ష తీసుకున్నారు. ఆయనకి అధికారం అందుకు కావాలి. ఎక్కడ పడితే అక్కడ కులాల మధ్యలో విద్వేషం చూపిస్తాం. మీరు చూస్తున్నారు ఏమో చేస్తారు. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అందుకని మళ్ళా ఇంకొకసారి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చి ఇప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడతాం. 22 మన భూమి మనకు లేదు, శిస్తు కట్టలేదని సంతోషపడ్డాం. శిస్తు వసూలు చేసేవాళ్ళు లేదు. మన భూమి మనకు ఉందో లేదో తెలవకుండా అయిపోయింది. ఇవన్నీ మనం తెలుసుకుని అలా చేయాలి. ఇక మనం కైకలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి ఒకసారి ఆలోచించాలి. మనం చేపల చెరువుల వల్ల మన ఆర్థిక స్థితి బాగుంది. మన చంటి గారి ఏలూరు నియోజకవర్గంలో తలసరి ఆదాయం ఏడాదికి 1,70,000. కైకలూరు నియోజకవర్గంలో ఏడాదికి తలసరి ఆదాయం 5,40,000. చెరువుల వల్లే సాధ్యమైంది. ఆ చెరువులు కాపాడుకోవాలి. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ చెరువులు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ముందు పంటకాలు తగ్గించుకోవాలి. అన్ని డ్రైన్లు బాగు చేస్తారు. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసింది తక్కువ, ప్రచారం చేసుకున్నది ఎక్కువ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తోందని, ఈ అభివృద్ధిని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలిచిచ్చారు. అదేవిధంగా మనమందరం కూడా 2 విషయాలు మనమందరం కూడా తెలుసుకోవాలి. మనం 19 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ పరిపాలన నుంచి మన ప్రజల్ని కాపాడటానికి, మనం వాళ్ళందరినీ కూడా చీకట్లోంచి వెలుతురులోకి తీసుకురావడానికి కూటమి కార్యకర్తలందరూ కూడా మంచి శ్రమ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రుణం ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. మనం వాళ్ళని కూడా అదే విధంగా కాపాడవలసిన బాధ్యతను కూడా మనమే తీసుకోవాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన ఐక్యతను దెబ్బతీయడానికి ఏదైతే వైసీపీ చేస్తుందో ఆ పొట్టుని మనం భగ్నం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మనం గెలిపించాం కాబట్టి ఈ రోజు ఆర్ఎస్లు కూడా ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు. ఆయన కష్టానికి మనం రుణం తీర్చుకోవాలంటే నాయకులుగా మీరు కానీ మేము కానీ తప్పనిసరిగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యతనే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా తీసుకెళ్లాలి. ఏదైతే ప్రజల కోసం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, 40 సంవత్సరాల్లో ఇవ్వని విజయాన్ని ప్రజలు మనకి ఇచ్చారు. ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న పని మనం సహకరించవలసిన బాధ్యత మన ఉంది. మన నోటంతా ఒకటే మాట మాట్లాడాలి. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మనం 24లో విజయోత్సవం చేశామో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుడిగా ఎవరినైతే నిలబెడతామో వారిని గెలిపించవలసిన బాధ్యత కూటమి నాయకులందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కూటమి నేతలు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం నియోజకవర్గంలో కూటమి పట్టును చాటి చెప్పింది. ప్రతిక్షణం
తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.